మీకు తెలుసా చిరోటి రవ్వతో చపాతీలని సాఫ్ట్గా అంటే చాలా సాఫ్ట్గా తయారు చేసుకోవచ్చని? అవునండి, రెగ్యులర్గా చేసుకునే చపాతీ కంటే కూడా ఇలా చిరోటి రవ్వతో చేసిన చపాతీలు చాలా సాఫ్ట్గా ఉంటాయి. మనం చేసిన 5-6 గంటల తర్వాత కూడా మనం వేడిగా తిన్నప్పుడు ఎలా అయితే ఉంటాయో అలాగే ఉంటాయన్నమాట. చాలా సాఫ్ట్గా ఉంటాయి, పొరలు పొరలుగా చాలా అంటే చాలా బాగుంటాయి. మీరు కూడా ఈ రవ్వతో ఒక్కసారి నేను చేసిన విధానంలో చపాతీని ట్రై చేయండి. ఇందుకోసం 2 కప్పుల చిరోటి రవ్వను తీసుకోవాలి. రాయలసీమ సైడ్ అయితే ఈ రవ్వని మనం ఓలిగ రవ్వ అని పిలుస్తాము. ఈ రవ్వలోకి మరొక కప్పు గోధుమ పిండిని వేసుకోవాలి. 2 కప్పుల చిరోటి రవ్వకి 1 కప్పు గోధుమ పిండిని తీసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పును, 1 స్పూన్ దాకా చక్కెరను వేసుకోవాలి. చక్కెర వేసుకోవడం వల్ల మనకి చపాతీలు అనేది మంచి రంగుతో వస్తాయి, చాలా రుచిగా కూడా ఉంటాయి. ఒకసారి ఈ పిండంతా బాగా కలిసేలా కలుపుకున్న తరువాత ఇందులోకి చిక్కటి పాలను 1 కప్పు వేసుకోవాలి. పచ్చి పాలనైనా వేసుకోవచ్చు, లేదా కాంచి చల్లారిన పాలనైనా వేసుకోవచ్చు. 1 కప్పు పాలు వేసుకున్న తర్వాత ఒకసారి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇందులోకి 1.25 కప్పు మనకి అవసరం అవుతాయి. ఇక్కడ నేనైతే 1 కప్పు చిక్కటి పాలను వేశాను, మరొక 1/2 కప్పు నీళ్ళని వేస్తున్నాను. మీరు ఇదే ప్లేస్లో మొత్తం పాలను కూడా వేసేసి తడుపుకోవచ్చు. ఇలా మొత్తం అంతా కూడా బాగా సాఫ్ట్గా తడుపుకున్న తర్వాత 5 నిమిషాల పాటు చేత్తో బాగా మెత్తగా చేసుకోవాలి. తర్వాత కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని పిండికి బాగా అంటేలాగా తడిపి మూత పెట్టి గంట లేదా టైం లేదంటే 30 నిమిషాల పాటు మాత్రం ఖచ్చితంగా నానబెట్టుకోవాలి. అప్పుడే మనకి చపాతీలు చాలా సాఫ్ట్గా వస్తాయి. టైం ఉందంటే 1 గంట పాటు పూర్తిగా నానబెట్టండి, లేదంటే 30 నిమిషాల పాటు అయినా సరే పిండిని మనం నానబెట్టుకోవాలి. తర్వాత మరొకసారి చేత్తో బాగా మెత్తగా చేసుకొని మనకి కావాల్సినంత సైజులో, అంటే రెగ్యులర్గా చపాతీకి ఎంత సైజు ఉండని తీసుకుంటామో అంత సైజు ఉండని తీసుకొని పల్చగా ఒత్తుకున్న తర్వాత ఆయిల్ని ఒక లేయర్గా, తర్వాత పొడి పిండిని ఒక లేయర్గా అప్లై చేసేసుకొని వీడియోలో చూపించిన విధంగా ఈ చపాతీని మడుచుకోవాలి. ఇలా త్రిభుజాకారంలో మడిచేసుకొని మనం మరొకసారి పొడి పిండిని చల్లుకొని చపాతీని ఒత్తుకోవాలి. ఇలా మడిచిన తర్వాత చపాతీని ఒత్తేటప్పుడు మాత్రం గట్టిగా ప్రెస్ చేస్తూ ఒత్తకూడదు. అప్పుడు మనకి పొరలు పొరలుగా వస్తాయి. లేదు మనం గట్టిగా ప్రెస్ చేస్తూ ఒత్తామంటే లేయర్లన్నీ కూడా అతుక్కుపోయి మనకి పొరలు పొరలుగా రావు. చూడండి, ఈ విధంగా ఒత్తుకొని ఇప్పుడు పెనం పైన వేసేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చపాతీ అనేది కాస్త పొంగుతూ వచ్చిన తర్వాత మరో సైడ్కి టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు 2 వైపులా కూడా కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకుంటూ అటు ఇటు తిప్పుతూ చపాతీని బాగా కాల్చుకోవాలి. చపాతీ మనకి 4 వైపులా కూడా బాగా ఫ్రై అవ్వాలంటే చూడండి, ఇలా చలాకుతో సైడ్స్ని బాగా ఫ్రెష్ చేసామంటే మనకి సైడ్స్ అంతా కూడా పచ్చిగా లేకుండా బాగా ఫ్రై అయిపోతాయి. అలా కాకుండా మనం మిడిల్లో ఒకటే ఉండనిచ్చామంటే మిడిల్లో చపాతీ బాగా ఫ్రై అయిపోతుంది, కానీ సైడ్స్ మాత్రం అలాగే పచ్చిగా ఉండిపోతాయి. అందుకోసమని చపాతీని అటు ఇటు బాగా తిప్పుతూ దాదాపు 5-10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోకి హై ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసి తీసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన చిరోటి రవ్వ చపాతీలు రెడీ అండి. చాలా చాలా పొరలుగా వస్తూ చాలా స్మూత్గా చాలా టేస్టీగా కూడా ఉంటాయి. రెగ్యులర్గా చేసుకునే చపాతీ కంటే కూడా ఇవి టేస్ట్ ఇంకా చాలా బాగా ఉంటాయి. ఒకసారి నేను చేసిన విధానంలో ఈ చపాతీలని ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. ట్రై చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. చాలా అంటే చాలా బాగున్నాయి. మనం చేసిన కొన్ని గంటల తర్వాత కూడా వీటిని ఫ్రెష్గా తిన్నట్టుగానే తినచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, ట్రై చేస్తారు కదా. ట్రై చేశాక ఎలా వచ్చాయో మాత్రం కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.